Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో నాటుకోడి బిర్యానీ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత టేస్టీగా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఈ నాటుకోడి బిర్యానీ కోసం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. తర్వాత ఒక అర స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ కారం మళ్ళీ మనం బిర్యానీ చేసేటప్పుడు కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. దాన్ని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. ఇలా ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2.5 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక అర స్పూన్ పసుపు. ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి. ఈ టొమాటోస్ అంతా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా జీడిపప్పులండి, ఇది ఆప్షనల్ జీడిపప్పు, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత 1 స్పూన్ కారము, 2 స్పూన్స్ ధనియాల పొడి. ఆల్రెడీ మనం చికెన్లో కూడా కారం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక కూడా ఒకసారి కలుపుకొని చూడండి, ఇలా మసాలా లాగా రెడీ అవ్వాలండి. ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా నాటుకోడి మాంసం,
అది వాటర్ ఏం లేకుండా ఓన్లీ పీసెస్ వేసుకోవాలి. ఈ మసాలాలో ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక 10 నిమిషాలు. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, అండ్ పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఈ ఆయిల్లో ఈ పీసెస్ ఫ్రై అవ్వడం వల్ల ముక్కలకు కూడా బాగా ఉప్పు కారం పట్టి బాగుంటాయి. దాన్ని మనం బాయిల్ చేసుకున్నాం కదా, చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ కొలిచి వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. దానికి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ చికెన్ బాయిల్ చేసిన వాటర్ నాకు 1.5 గ్లాస్ వచ్చింది. మిగిలిన 1.5 గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకున్నాను. దాన్ని ఒకసారి కలుపుకొని ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. వాటర్ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. దాన్ని ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. దాన్ని రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. దాన్ని హై ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దాన్ని 10 మినిట్స్ అది చూడండి, వాటర్ దాదాపుగా ఇంకిపోయాయి. ఇప్పుడు ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ పిండుతున్నానండి ఇక్కడ నేను. మీ టేస్ట్కి తగ్గట్టు ఒక నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. దాని తర్వాత ఒకసారి అలా బాగా కలుపుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. చూడండి 5 నిమిషాల తర్వాత చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ రెస్టింగ్ టైం ఇచ్చి సర్వ్ చేసుకోవాలి. చూడండి సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.